ఎస్సీ హోదా కోసం కదం తొక్కిన దళిత క్రైస్తవులు, వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించిన దళిత క్రైస్తవులు, మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన దళిత క్రైస్తవులు, సహనం కోల్పోతే ఇక సమరమే దళిత ప్రజా సంఘాలు వెల్లడి. తేదీ 11/5/2026 ఎమికనూరు క్రైస్తవులుగా ఉన్న దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలని కోరుతూ సోమవారం ఎమికనూరు నియోజకవర్గ పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి వేలాది మంది దళిత క్రైస్తవులు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేశారు. ముందుగా దళిత క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టణంలోని ఎంబీ చర్చి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధులను నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం టౌన్ పాస్టర్ల కమిటీ అధ్యక్షులు పాస్టర్ ఎలీషా, రూరల్ పాస్టర్ల కమిటీ అధ్యక్షులు పాస్టర్ ఏహాను, ఎంబీఏరు షలము, చర్చి పాస్టర్ రెవరెండ్ జయరాజు బండెల ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరిగింది. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తహసీల్దార్ బి శ్రీనివాసులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితులు, క్రైస్తవం, ఇస్లాం మతం మారినంత మాత్రాన కులం మారడం లేదని, సామాజిక అసమానతలు తొలగిపోలేదని, చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు చర్చకి వెళ్లే దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ కోల్పోతారని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. దళితులకు మాత్రమే మతం మారే మత స్వేచ్ఛ లేనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లు ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. దళితులకు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అగ్రకులాలు మతం మారితే వారి కులం మారదు, ఎస్టీలు సైతం మతం మారితే ఎస్టీలుగానే పరిగణిస్తున్నప్పుడు దళితులకు మాత్రమే ఈ షరతు విధించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన చెందారు. నాడు గుడిలోకి రానివ్వకుండా నేడు చర్చికి పోనివ్వకుండా చేస్తున్నారు. మేము ఏ దేవుణ్ణి మొక్కాలని ప్రశ్నించారు. ఎస్సీలు ఏ పాపం చేశారని ఆవేదన చెందారు. 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులలోని వివక్షాత్మక నిబంధనలను రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణకు రాజ్యాంగం పెంచుకు పంపాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించేలా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు. ఎస్సీ హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సహనం కోల్పోతే సమరానికి సిద్ధం అన్నారు. దళిత క్రైస్తవులపై దాడులు జరిగితే సహించేదే లేదని, మౌనం వీడి దళిత క్రైస్తవుల సత్తాను చాటుతున్నామని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, ఏఐసిసి, సిపిఐ, వైఎస్ఆర్సిపి, ఎంఈఎఫ్, న్యాయవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, ఎస్సిసి, రన్ ఫర్ జీసస్ కమిటీ, దళిత రచయితల సంఘం, జైభీం, ఎంఆర్పీఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి, ఎంపీజే పూలే అంబేద్కర్ ఐడియాలజీ కమిటీ, బిఎస్ఎస్ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ దళితవాడల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. దళిత క్రైస్తవ ఉద్యమానికి, పాస్టర్ల కమిటీకి సంఘీభావం తెలియజేసి మద్దతును ప్రకటించారు.
కాదు వాడు ఇష్టం. ఒకడే వచ్చావు కదప్పా. దీన్ని ఆడేసిపోతావనా? ఎక్కడి ఇది లోపలికే అప్పా వెళ్ళు. బాగున్నావు అప్పా.